మీకు తెలుసా ఆ శివయ్య తన తల మీద చంద్రుడిని ఎందుకు పెట్టుకుంటాడో అని? పురాణాల ప్రకారం దీనికి 2 కారణాలున్నాయి. అందులో మొదటిది, దేవతలు మరియు రాక్షసులు అమృతం పొందడానికి క్షీరసాగర మదనం చేసే సమయంలో ముందుగా విషం బయటకి వచ్చింది. దాన్ని తీసుకోవడానికి అటు దేవతలు ఇటు రాక్షసులు భయపడిపోయారు. సృష్టిని సైతం నాశనం చేయగల శక్తి ఆ విషానికి ఉండడంతో దేవతలంతా తమని కాపాడమని ఆ శివయ్యని వేడుకున్నారు. అప్పుడు సృష్టి కార్యం కోసం ఆ శివయ్య ఆ విషాన్ని మింగి తన గొంతులో ఉంచాడు. అప్పుడు ఆయన కంఠం నీలంగా మారిపోయింది. అందుకే మనం ఆ శివయ్యని నీలకంఠుడిగా పిలుచుకుంటాం. అయితే ఆ విష ప్రభావంతో శివయ్యకి శరీరం అంతా వేడిగా మారిపోయింది. అప్పుడు దేవతలంతా ఆ శరీర వేడిని తగ్గించడం కోసం చంద్రుడిని తన తల మీద ఉంచుకోవాల్సిందిగా శివయ్యని వేడుకున్నారు. అప్పటి నుండి శివయ్య తల మీద చంద్రుడు ఉండిపోయాడు. అలా చంద్రుడి ప్రభావంతో శివయ్యకి విష ప్రభావం తగ్గి శరీరం చల్లబడింది. ఇక 2వ కారణాన్ని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.